హలో ఆల్, ఈరోజు మనం రసమలై విత్ బ్రెడ్ చేసుకుంటున్నాం. మనకి కావాల్సిన పదార్థాలు షుగర్, డ్రై ఫ్రూట్స్, మిల్క్ పౌడర్, మిల్క్ అండ్ బ్రెడ్ స్లైసెస్, కస్టర్డ్ పౌడర్, ఫ్రెష్ క్రీమ్, కార్న్ ఫ్లోర్ అండ్ వెనిలా ఎసెన్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ మిల్క్ వేసాను. పాలు బాయిల్ అవ్వాలి. కొంచెం బాయిల్ అయ్యాక మనం 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. మీకు కొంచెం షుగర్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేయాలి. పాలు బాయిల్ అవుతూ ఉంటాయి. అంతలోపు మనం వేరే బౌల్లో మిల్క్ తీసుకొని అందులో కస్టర్డ్ మిక్స్ చేసుకుంటున్నాం. మనం డైరెక్ట్ వేడి పాలల్లో వేస్తే అవి ఉండలు కడతాయి. సో నేను చల్లటి పాలల్లో సపరేట్ పాలు బౌల్లో తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ కలుపుతున్నాను. అలా అయితే బాగా మిక్స్ అవుతుంది. చూడండి, ఆ కలర్ మాత్రం మనకు వచ్చింది. ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆ బాయిల్ అవుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేస్తూ మిక్స్ చేయాలి. ఎందుకు అనంటే ఆ బాయిల్ అవుతున్న వాటర్లో మనం డైరెక్ట్ ఒకటేసారి వేస్తే ఉండలు కట్టే ఛాన్స్ ఉంది. సో కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతున్నాను. సో మొత్తం వేసాక ఈ కలర్ వస్తుంది మనకి. సో ఇందులోనే మనము చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇందులో బాదం, పిస్తా వేసుకున్నాను. మిక్స్ చేస్తూ ఉండాలి. ఎంత బాగా మిక్స్ అవుతే మనకి కస్టర్డ్ ఫ్లేవర్ అనేది అంత బాగా వస్తుంది. అండ్ ఇంకో బౌల్లో పాలు తీసుకొని అందులో మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అందులో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. దెన్ కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్నది ఇలా అవుతుంది. దాన్ని మధ్యలో 2 బ్రెడ్ స్లైసెస్ మధ్యలో స్టఫ్గా పెడుతున్నాను. లైక్ ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాంట్లో ఈ మిక్స్చర్ని మధ్యలో పెడుతున్నాను. సో ఇలా 2 బ్రెడ్ స్లైడ్స్ మధ్య ఆ మిక్స్చర్ని పెట్టుకోవాలి. అలా 4 స్లైసెస్ బ్రెడ్స్కి అలా పెట్టాను. సో అప్పటికి మనం ఫస్ట్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ అనేది చల్లగా అయిపోతుంది. సో ఒక ట్రే లాంటిది తీసుకొని అందులో ఫస్ట్ లేయర్ ఈ కస్టర్డ్తో చేసుకున్న మిక్చర్ని వేసాను. దాని తర్వాత బ్రెడ్ స్లైసెస్ని పెట్టాను. సో దాని మీద మళ్ళీ ఒక లేయర్ ఇది కస్టర్డ్ది. రసమలై విత్ బ్రెడ్ రెడీ అయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి.